కన్నా వై యూ చూస్ ఈవీ వెహికల్? వై ఈవీ అంటే నేను ఆల్మోస్ట్ టాప్ ఎండ్ నెక్సా సియాజ్ 3 years ప్లస్ యూజ్ చేశాను. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈవీ వెహికల్స్కి రోడ్ ట్యాక్స్ కూడా తీసేసింది కాబట్టి కంపేర్డ్ టు అదర్ స్టేట్స్ మనకి ఈవీ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ ఆన్ పార్ విత్ పెట్రోల్ అండ్ డీజిలే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ నేను డైలీ ట్రావెల్ చేస్తాను, మినిమం 45 to 50 kilometers డైలీ కమ్యూటింగ్ చేస్తాను. అండ్ ఓఆర్ఆర్ ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ మనకి ఈవీ వెహికల్స్ ఇంటి దగ్గర పెట్టుకుంటే పర్ యూనిట్ వచ్చేసి 6 or 7 rupees అవుతుంది. అండ్ నేను ఆల్రెడీ ఈవీ వెహికల్ మైలేజ్ ఎలా చెప్తామో కూడా ముందు దాంట్లో వీడియోస్లో కూడా చేశాను. మైలేజ్ వైజ్ చూసుకున్న మనకి రోడ్ ట్యాక్స్ తగ్గింది కాబట్టి ప్రైస్ తగ్గుతుంది. అండ్ మెయిన్ చెప్పాలి అంటే బడ్జెట్. ఎస్యూవీలో తీసుకున్నా కూడా నేను చాలా వెహికల్స్ చూశాను, చాలా వెహికల్స్ చూసి పెట్రోల్ డీజిల్ వెహికల్స్ చూశాను అండ్ ఈవీ వెహికల్స్ కూడా చాలా చూశాను. సో అన్నీ చూసిన తర్వాత నాకు హారియర్ బెస్ట్ అనిపించింది. ఎందుకంటే 75 kilowatt బ్యాటరీ, మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చు. రీసెంట్గా చూసుకుంటే కూడా మనం వరంగల్ అప్ అండ్ డౌన్ వెళ్ళొచ్చేసాం ఫుల్ ఛార్జ్ పెట్టుకుంటే. సో ఇట్లా ఎలా చూసుకున్నా మనకి మైలేజ్ రూపంలోనూ ఆన్ పార్ విత్ పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్స్ లాగే వస్తుంది. అంటే అట్లీస్ట్ నా సియాజ్ వెహికల్ మన సియాజ్ వెహికల్ ఎలా ఉందో దానిలాగే వస్తుంది మైలేజ్. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్గా చూసుకుంటే ఒక ఫుల్ ఛార్జ్ పెట్టుకోవాలనుకుంటే 75 into 6 or 7 rupees మనకి చాలా తక్కువే అవుతుంది. అరౌండ్ 500-600లో మనకి ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ మైలేజ్ వచ్చేసి నేను ఫుల్ ఏసీ ఆన్ చేసి ఉంటాను కాబట్టి ఎక్కువగా మినిమం 450 ఈజీగా వస్తుంది. అండ్ వితౌట్ ఏసీ ఇప్పుడు వింటర్ కాబట్టి ఏసీ ఆన్ చేయకుండా ఉంటే ఆల్మోస్ట్ మనకి 500 plus వస్తుంది. సో ఇలా చూసుకుంటే మనకు 1 kilometerకి వచ్చేసి ఎంత అవుతుంది, యావరేజ్గా 1 rupee or 2 rupees, విచ్ ఈస్ లెస్ దెన్ సిఎన్జీ వెహికల్స్ ఆర్ డీజిల్ వేరియంట్ ఆర్ పెట్రోల్ వేరియంట్. సో అందరికీ మిస్కన్సెప్షన్ ఉంటుంది మనకి ఛార్జింగ్ ఎలా ఉందని. బట్ రైట్ నౌ మనకి పెట్రోల్ బంక్స్ ఎలా ఉన్నాయో అక్రాస్ తెలుగు స్టేట్స్ అయితే నేను ట్రావెల్ చేశాను కాబట్టి చెప్తున్నా, ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. అండ్ నార్త్ వరకు కూడా ఈవీ వెహికల్స్తో వెళ్ళిన వాళ్ళని చూసాను నేను. అంటే మనకన్నా తక్కువ వేరియంట్స్, తక్కువ బ్యాటరీ కెపాసిటీతో కాశ్మీర్ వెళ్ళిన ఫ్రెండ్స్ స్టోరీస్ కూడా నేను చూసిన తర్వాత సో నేను డిసైడ్ అయ్యా ఈవీ వెహికల్ అని. సో లగ్జరీకి లగ్జరీ ఉంటుంది, అడ్వాన్స్ టెక్ ఫీచర్స్ ఉంటుంది అండ్ ఆబ్వియస్లీ మనకి పైసలు కూడా సేవ్ అవుతాయి కాబట్టి. అండ్ వై టాప్ వేరియంట్ అంటే టాప్ వేరియంట్ తీసుకోకపోతే ఆ అడ్వాన్స్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. అండ్ నా వరకు ఏంటంటే టాప్ వేరియంట్ తీసుకుంటే ఇంకెక్కడైనా టాప్ వేరియంట్ చూసినప్పుడు నేను కూడా పెద్ద ఏం ఫీల్ అవును. అదే నేను మిడ్ వేరియంటో లేకపోతే బేస్ వేరియంటో తీసుకుంటే టాప్ వేరియంట్ చూసినప్పుడు ఆ ఫీచర్స్ మన దగ్గర ఉంటే బాగుండేది కదా అని. అందరిలాగే లైక్ కార్ డ్రీమ్ చేసిన ప్రతి ఒక్కరికి టాప్ వేరియంటే తీసుకోవాలని ఉంటుంది. బట్ డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇష్యూస్తో తీసుకోకుండా ఉంటాము. బట్ గాడ్స్ గ్రేస్ అండ్